తన రిమోట్ వర్క్ పాలసీలో మార్పులు తీసుకొచ్చింది. కోవిడ్ తర్వాత చాలా కంపెనీలు వర్క్ ఫ్రం హోమ్ ఆప్షన్ను అందుబాటులోకి తీసుకొచ్చాయి. ఆ తర్వాత కాస్ట్ కటింగ్ పేరుతో హైబ్రిడ్ వర్క్ మోడ్ను అమలు చేస్తున్నాయి. 5 రోజుల్లో కేవలం 2 రోజులు ఆఫీస్కు వచ్చి మిగిలిన రోజులు వర్క్ ఫ్రం హోమ్ చేసుకునే అవకాశం కల్పించాయి. అయితే గూగుల్ వర్క్ ఫ్రం ఎనీవేర్ పాలసీని తీసుకొచ్చింది. ఇప్పుడు ఆ పాలసీలో గణనీయంగా కఠిన నిబంధనలు అమలు చేస్తోంది. కొత్త నిబంధనలు రిమోట్ వర్క్ ఫ్లెక్సిబిలిటీని తగ్గిస్తూ ఉద్యోగులు తమ స్టాండర్డ్ ఆఫీస్ లొకేషన్ల వెలుపల పనిచేయాలని పరిమితులు విధించింది. కరోనా ప్రపంచ దశను దిశను మొత్తం మార్చేసింది. లాక్డౌన్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా అన్ని రంగాలు స్తంభించిపోయాయి. దీంతో ఐటీ కంపెనీలు వర్క్ ఫ్రం హోమ్ ఆప్షన్ తీసుకున్నాయి. బయట కరోనా కల్లోలం సృష్టించినా ఐటీ ఉద్యోగులు మాత్రం ఇంట్లో ఉంటూనే తమ పని కానిచ్చేశారు. కరోనా తగ్గి సంవత్సరాలు గడుస్తున్నా ఇంకా చాలా కంపెనీలు ఖర్చులు తగ్గించేందుకు ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోమ్ ఆప్షన్ కంటిన్యూ చేస్తున్నాయి. మరికొన్ని కంపెనీలు తమ ఉద్యోగుల్ని హైబ్రిడ్ విధానంలో పనిచేయమని సలహా ఇస్తున్నాయి. వారానికి 2 రోజులకు ఆఫీసులకు వచ్చేలా ఆదేశాలు జారీ చేశాయి. అయితే గూగుల్ మాత్రం వర్క్ ఫ్రం ఎనీవేర్ పాలసీని అప్పట్లో తీసుకొచ్చింది. ఇప్పుడు అందులో నిబంధనల్లో మార్పులు చేసింది. కొత్త నిబంధనలు రిమోట్ వర్క్ ఫ్లెక్సిబిలిటీని తగ్గిస్తూ ఉద్యోగులు తమ స్టాండర్డ్ ఆఫీస్ లొకేషన్ల వెలుపల పనిచేసేలా పరిమితులు విధించింది. కొత్త రూల్స్ ప్రకారం ఒక్కరోజు రిమోట్ వర్క్ చేసినా అది సంవత్సరానికి 4 వారాల రిమోట్ వర్క్ అలవెన్స్లో ఒక పూర్తి వారంగా లెక్కించబడుతుంది. ఈ మార్పు ఉద్యోగుల్లో అసంతృప్తిని, గందరగోళాన్ని రేకెత్తించింది. ఈ పాలసీ అప్డేట్ వేసవిలో ఇంటర్నల్గా సర్క్యులేట్ అయిన తర్వాత అమల్లోకి వచ్చింది. గూగుల్ 2021లో వర్క్ ఫ్రం ఎనీవేర్ పాలసీ ప్రవేశపెట్టింది. ఈ పాలసీ ఉద్యోగులకు సంవత్సరానికి 4 వారాలు ఆఫీసు వెలుపల నుంచి పనిచేసే సౌలభ్యం ఇచ్చింది. అయితే అక్టోబర్ 2025 నాటికి కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాయి. ఇంటర్నల్ డాక్యుమెంట్స్ ప్రకారం ఒక స్టాండర్డ్ వర్క్ వీక్లో ఒక వర్క్ ఫ్రం ఎనీవేర్ రోజు లేదా 5 వర్క్ ఫ్రం ఎనీవేర్ రోజులు లాగిన్ చేసినా వర్క్ ఫ్రం ఎనీవేర్ వీక్లీ బ్యాలెన్స్ నుంచి ఒక వర్క్ ఫ్రం ఎనీవేర్ వీక్ డిడక్ట్ అవుతుంది. ఈ మార్పు ఉద్యోగుల ఫ్లెక్సిబిలిటీని గణనీయంగా తగ్గిస్తుంది. ఈ వర్క్ ఫ్రం ఎనీవేర్ రోజులు గూగుల్ హైబ్రిడ్ వర్క్ అరేంజ్మెంట్కు భిన్నంగా ఉన్నాయి. హైబ్రిడ్ అరేంజ్మెంట్లో ఉద్యోగులు వారానికి 2 రోజులు ఇంటి నుంచి పని చేయవచ్చు. కానీ వర్క్ ఫ్రం ఎనీవేర్ పాలసీ ఆఫీస్ లొకేషన్ వెలుపల ఇతర ప్రాంతాల నుంచి పనిచేయడానికి సంబంధించినది. హైదరాబాద్ ఆఫీస్ ఉద్యోగి బెంగళూరు నుంచి ఒకరోజు పనిచేస్తే అది పూర్తి వారంగా లెక్కించబడుతుంది. ఈ కొత్త రూల్ గూగుల్ ఉద్యోగుల్లో అసంతృప్తిని మరింత పెంచింది. గూగుల్ ఈ మార్పులను ఏడాది వేసవిలో ఇంటర్నల్గా సర్క్యులేట్ చేసింది. ఈ నిబంధనలు సెప్టెంబర్ నుంచి అమల్లోకి వచ్చాయి. ఈ మార్పులు ఉద్యోగులకు రిమోట్ వర్క్ సౌలభ్యాన్ని పరిమితం చేస్తాయి. గతంలో ఉద్యోగులు 4 వారాలు ఫ్లెక్సిబుల్గా వివిధ రోజుల్లో ఉపయోగించుకోవచ్చు. కానీ ఇప్పుడు ఒక్కరోజు వర్క్ ఫ్రం ఎనీవేర్ వాడినా పూర్తి వారం డిడక్ట్ అవుతుంది. ఒక ఉద్యోగి సంవత్సరంలో 4 సింగిల్ రోజులు వివిధ స్థలాల నుంచి పనిచేస్తే అతని 4 వారాల వర్క్ ఫ్రం ఎనీవేర్ అలవెన్స్ పూర్తిగా అయిపోతుంది. హైబ్రిడ్ మోడల్లో 2 రోజులు ఇంటి నుంచి పనిచేయడం స్టాండర్డ్. కానీ వర్క్ ఫ్రం ఎనీవేర్ ఇతర సిటీలు లేదా దేశాల నుంచి పనిచేయడానికి ఉపయోగపడుతుంది. ఈ మార్పు ఉద్యోగుల ట్రావెల్, పర్సనల్ ఫ్లెక్సిబిలిటీని పరిమితం చేస్తుంది. ఈ మార్పులను ఆఫీస్ సెంట్రిక్ కల్చర్ను ప్రమోట్ చేయడానికి తీసుకొచ్చామని గూగుల్ చెబుతోంది. హైదరాబాద్, బెంగళూరు, గురుగ్రామ్లలో గూగుల్ ఆఫీసుల్లో పనిచేసే భారతీయ ఉద్యోగులు ఈ మార్పులపై ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పాలసీని అన్యాయంగా, గందరగోళంగా ఉందని, ఈ మార్పు వర్క్ లైఫ్ బ్యాలెన్స్ను దెబ్బతీస్తుందని గూగుల్ ఇంటర్నల్ ఫోరంలలో ఉద్యోగులు విమర్శిస్తున్నారు. ఈ వర్క్ ఫ్రం ఎనీవేర్ పాలసీలో మార్పుల వల్ల ఉద్యోగుల ట్రావెల్, పర్సనల్ కమిట్మెంట్స్ను ప్లాన్ చేసుకోవడం ఇప్పుడు కష్టతరంగా మారనుంది. ప్రస్తుతం ఈ మార్పులు టెక్ ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారాయి. గూగుల్ లాంటి టెక్ జైంట్ రిమోట్ వర్క్ ఫ్లెక్సిబిలిటీని తగ్గించడం, ఇతర కంపెనీలపై ప్రభావం చూపించే అవకాశం ఉంది. కోవిడ్ తర్వాత రిమోట్ వర్క్ ట్రెండ్గా మారింది. అమెజాన్, మైక్రోసాఫ్ట్ లాంటి కంపెనీలు హైబ్రిడ్ మోడల్స్ అనుసరిస్తున్నాయి. కానీ గూగుల్ ఈ కొత్త పాలసీతో ఆఫీస్ సెంట్రిక్ అప్రోచ్కు తిరిగి వెళుతోంది. ఈ మార్పు టెక్ టాలెంట్ రిటెన్షన్ పైన ప్రభావం చూపవచ్చు. ఉద్యోగులు ఫ్లెక్సిబుల్ వర్క్ అరేంజ్మెంట్స్ ఉన్న కంపెనీలను ఎంచుకోవచ్చు. భారత్లో టెక్ హబ్లలో ఇన్ఫోసిస్, టీసీఎస్ లాంటి కంపెనీలు హైబ్రిడ్ మోడల్స్ను కొనసాగిస్తున్నాయి. గూగుల్ ఈ పాలసీ టెక్ ఇండస్ట్రీలో ట్రెండ్ సెట్టర్గా మారుతుందా లేదా ఉద్యోగుల అసంతృప్తిని పెంచుతుందా అనేది చూడాలి.